హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మినర్ వాయిస్ వాసు. ఈరోజు మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలని మరి ఆయన చదివి దానిలో కొన్ని అంశాలను తీసుకుంటూ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచమంతా విరజిల్లేలా చేయాలన్న ఆయన సత్సంకల్పం ఈరోజు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మరి అందరికీ ఈ యొక్క న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అంటే ఈ శాస్త్రం యొక్క సారాన్ని అందరూ తెలుసుకొని ఆనందమయ, ఆరోగ్యమయ, విజ్ఞానమయ జీవితాన్ని గడపాలన్న పత్రిజీ గారి ధ్యేయం మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ అలా రూపుదిద్దుకుంది. మేడం బ్లవట్స్కి, అని బిసెంట్, కార్లస్ కస్నాడా, టార్కమ్ సాడ్రైన్, ఎకర్ట్ టోలే, లిండా గుడ్మ్యాన్, లోబ్సెమ్ రాంపా, మరి మన రాబిన్ శర్మ గారు ఏవైతే న్యూ ఏజ్ సంబంధించిన ఉన్నాయో అవి, అలాగే ఓల్డ్ ఏజ్ ఏవైతే సనాతన ధర్మాన్ని ప్రాచుర్యంలో ఉన్నాయో అవి అన్ని పుస్తకాలని చదివి కులంకసంగా వాటి గురించి వివరంగా తెలుసుకొని మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి తులసీదళం అన్న ఒక గొప్ప అస్త్రాన్ని ఇచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆ పుస్తకం చదివితే అన్ని పుస్తకాల తాలూకా సారాన్ని ఆ యొక్క పుస్తకంలో పెట్టేశారు. సో మరి పత్రిజీ గారిని ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రానికి ఒక సైంటిస్టుల ముందు తీసుకెళ్ళిందంటే అది ఒక అద్భుతమైన బుక్, మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్, పత్రిజీ గారి మొట్టమొదటి బుక్. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. ఈ పుస్తకం గురించి ఎంతో రీసెర్చ్ జరిగింది. ఈ పుస్తకం రచించిన టిబెట్ యోగి లోబ్సెమ్ రాంపా ఒక అద్భుతమైన యోగి. ఆయన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గొప్ప అద్భుతమైన నిపుణుడు. సూక్ష్మ శరీర యానం గురించి, దివ్య చక్షువు గురించి, ఆకస్మిక రికార్డు గురించి, మరణాంతర జీవితం గురించి ఆయన స్వ అనుభవంతో తిరుగు లేకుండా అద్భుతమైన రీతిలో మనందరికీ అందించాడు టిబెట్ యోగి శ్రీ లోబ్సెమ్ రాంపా గారు. మరి ఆయన జీవిత పర్యంతం 20 పుస్తకాల పైచీలుక ఆయన రచించారు. ఆ పుస్తకాలని మనం ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చదవాలి అంటే మనం ఆధ్యాత్మికవేత్తలు కావాలంటే, ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఈ శాస్త్రాన్ని పూర్తిగా అవగాహన పొందాలంటే, మనం ఒక గొప్ప ఆత్మజ్ఞానిగా కావాలంటే ఖచ్చితంగా ఇటువంటి పుస్తకాలను చదివి తీరాలి. మరి అందులో భాగంగానే ఇన్నర్ వాయిస్ ద్వారా ఈ పుస్తకాన్ని మీ అందరికీ టూకీగా, దాంట్లో కొన్ని అంశాలు, మొత్తం పుస్తకాన్ని కాకుండా దాంట్లో సవివరంగా ఉండే కొన్ని అంశాలని మీ అందరికీ అందించాలన్న ఒక గొప్ప ఆలోచనతో నేను ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని మీ అందరూ మనసారా ఆహ్వానిస్తారని, నేను కనిపించను, నా వాయిస్ వినిపిస్తుంది. మరి నా వాయిస్ ద్వారా మీ అందరికీ ఆ టూకీగా జరిగే కొన్ని అంశాలని మీ అందరికీ అందించడం జరుగుతుంది. సవివరంగా అందిస్తాను. సో మరి విషయానికి వద్దాం. మరణం లేని మీరు, ఈ అద్భుతమైన పుస్తకం నా జీవితంలో నాకు కూడా మొదటి పుస్తకమే. ఈ పుస్తకం చదివిన తర్వాత ఎంత అద్భుతంగా అనిపించిందో. మరి లోబ్సెమ్ రాంపా గారు రచించిన ఆ యూ ఫర్ ఎవర్ బుక్ని మన తెలుగులో అనువదించిన పి.జి. రామ్మోహన్ గారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాన్ని మనకందించిన, మనందరికీ పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిరమిడ్ మాస్టర్లందరూ ఈ పుస్తకాన్ని సుపరిచితమే, కానీ కొత్తగా వచ్చేవారు కూడా ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. క్షుణ్ణంగా దాని తాలూకా ఆ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఏంటయ్యా అంటే సరియైన సమయంలో, సరియైన ప్రదేశాన్ని, సరియైన ఒక అట్మాస్ఫియర్ని ఏర్పరచుకొని వారంలో ఒక రోజు ఈ పుస్తకానికి మనం కేటాయించుకోవాలి. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎటువంటి శారీరక బడలికలు ఉండకూడదు.
ఈ పుస్తకమే కాదు, మనం ఏ పుస్తకం చదువుతున్నా ఆ పుస్తకం పట్ల పూర్తిగా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధవాన్ లభితే జ్ఞానం అన్నారు కదా. మరి అలా రావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని సూచనలు పాటించాలి. ఇది మనకి మనంగా ఆ పర్ఫెక్షన్ నేర్చుకోవడానికి ఈ సూచన మరి లోక్సం రాంప గారు మనకు అందించారు. మనం కూర్చునేటప్పుడు కాలు వేలి నుంచి మెడ పైభాగం వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చునే సుఖ స్థిర ఆసనంలో కూర్చోగలిగే, వెలుతురులో కూర్చోగలిగే, ఎటువంటి శారీరక ఇబ్బందులు లేకుండా మనం కూర్చోగలిగే ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి. వారంలో ఏదైనా ఒక రోజు, ఏదైనా ఒక గంట ఆ సమయాన్ని మనం కేటాయించాలి. ప్రతి వారం ఆ రోజుని మనం ఖచ్చితంగా ఏదైతే ఆ పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని మనం చదవాలి. అలా చదివినప్పుడే ఈ పుస్తకం మనందరికీ అర్థమవుతుందని మరి సూచనాభిప్రాయంగా చెప్పారు. సవివరంగా మనకి వివరించారు ఈ పుస్తకంలో. సో ఫ్రెండ్స్, ఈ పుస్తకమే కాదు, ఏ పుస్తకాన్నైనా ఈ మస్తకములకు ఎక్కాలంటే, ఈ మస్తకానికి ఎక్కాలంటే మనం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. ఆ శ్రద్ధ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా ఉండగలిగేలా ఉంటే మనం ఖచ్చితంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ జ్ఞానాన్ని మనం సముపార్జించుకోగలం. ముందు మాట, మనలో అందరికీ ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రమే అది తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుంది. మరి ఆ ప్రయత్నంలో భాగంగానే మనం కొంచెమైనా సరే భౌతికంగా వెతకటానికి ప్రయత్నిస్తాం. ఆ వెతికే ప్రయత్నం ఆధ్యాత్మిక వైపు ఒక అడుగు ముందుకు వేయించుతుంది. మనం బయట వెతికేది లోపలికి వెతికేలా అది చేస్తుంది. అలా చేస్తున్నప్పుడు మనకి ఎన్నో ప్రశ్నలు, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ లోకిగా ఎందుకు వచ్చాను, చనిపోతే ఏమవుతాను, అసలు చావు ఎందుకు, ఇది ఎందుకు నాకు అంతా అర్థమైనట్లే ఉంది కానీ ఎందుకు అర్థం కావటం లేదు, ఇలా రకరకాల క్వశ్చన్లు వస్తాయి. ఇలా రకరకాల క్వశ్చన్లు వచ్చినప్పుడు మనలో ఒక అద్భుతమైన ఆ అవగాహన మనుగడ మనకి అందిస్తుంది జ్ఞానం. మరి ఆ జ్ఞానమే మనల్ని పూర్తిగా సరియైన విధానం వైపు నడిపిస్తుంది, సరియైన జీవన మడుగుని ఇస్తుంది, సరియైన దృక్పథాలను ఇస్తుంది, సరియైన సంకల్పాలను ఇస్తుంది, సరియైన మాటని ఇస్తుంది. మరి అటువంటి ప్రయత్నాన్ని మనం అందరం ఇటువంటి పుస్తకాలు చదవడం ద్వారా, మరి ముఖ్యంగా లోక్సం రాంప గారికి మనం ఈ పుస్తకం చదవడం ద్వారా ఖచ్చితంగా ఆయనకి మనం ఎంతో రుణపడి ఉంటాం. ఆయన అంత అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించాడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇప్పటి వరకు ఆ పుస్తకాన్ని చదివి ఉన్న మళ్ళీ ఒకసారి ఈ ప్రయత్నంగా చదివి చూడండి. ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంటిలో ఈ పుస్తకం ఖచ్చితంగా ఉండి తీరాలి. పత్రిజీ గారు సంకల్పం ప్రపంచాన్ని అంతటినీ ఆధ్యాత్మిక శాస్త్రంతో నింపడమే. ఈ పుస్తకం మనందరికీ ఎంతో 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 అవసరం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ పుస్తకం ఉండి తీరాలి. మరి అందరూ తీసుకుంటారని, మరందరూ ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా కొని చదువుతారని మీ అందరికీ తెలియపరచుకుంటూ, మరి అసలు విషయానికి నేను మీకు నా ఆడియో ద్వారా, అంటే నేను కనిపించను, నా ఆడియో ద్వారా మీ అందరికీ వినిపించాలన్న ఒక గొప్ప నాలో ఉన్న ఒక తాపత్రయం మీ అందరికీ వినిపిస్తూ ఒక అద్భుతమైన ఈ పుస్తకం తాలూకా కొన్ని అంశాలని మనం సవివరంగా తెలుసుకుందాం. ఎందుకు ఈ పుస్తకం చదవాలన్న దాని మీద మీ అందరికీ వివరిస్తూ, మరి ఈ పుస్తకాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తీసుకొచ్చినందుకు, మరి అది ధ్యాన్ లహరి ఫౌండేషన్ ద్వారా అది ప్రింటింగ్ ముద్రణ అయింది. ఎముగునూరులో మరి ఈ పుస్తకం మన గురించి రూపం దాల్చుకుంది. మరి పిఎస్ఎస్ఎం మూమెంట్ అంతా కూడా ఎన్నో వేల పుస్తకాలని చదివిన మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, ఆయనకి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి సూచనలు: మీరు ఆధ్యాత్మికంగాను మానసికంగాను చురుకుగాను వేగంగా ఎదగడానికి నేను ఇద్దరం కలిసి కృషి చేయాల్సి ఉంటుంది.
లోకసేన రాంబాబు గారు చెప్తున్నారు ఈ పుస్తకం ద్వారా. కొన్ని పాఠాలు పెద్దవిగాను, మిగిలిన పాఠాల కంటే కఠినతరంగాను అనిపించవచ్చు. ఈ పుస్తకంలో విషయం స్పష్టంగా సూటిగా ఉంటుంది. ఉసారు పుట్టించే మసాలా దినుసులు ఈ గ్రంథంలో ఎక్కడా కనిపించవు. మనం చందమామ కథలు చదివినట్లు, లేదంటే ఏవైనా సీరియల్ కథలు చదువుతున్నట్లు, ఏవైనా కొన్ని కథలు చదువుతున్నట్లు ఈ పుస్తకం ఉండదు. ఈ పుస్తకం అంతా కూడా ఒక అనుభవ సారంతో వచ్చిన పుస్తకం కాబట్టి ఈ పుస్తకం అంతా కూడా ఎట్లుంటుందో చెప్తున్నారు లోకసేన రాంబాబు గారు. వారంలో 7 రోజుల్లో మీకు నచ్చిన ఒక రోజు ఎన్నుకోండి. ప్రతి వారం అదే రోజు అదే రాత్రి ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మీరు ముందుగా నిర్ణయించుకున్న సమయంలో చదవడానికి ఉద్యమించండి. పుస్తకాన్ని చదవడానికి కూర్చున్న స్థలాన్ని కూడా ప్రత్యేకించి ఉంచుకోవాలి. నిర్దిష్ట ప్రదేశంలో, నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట రాత్రిలో, నిర్దిష్ట దినంలో, నిర్ణీత సమయంలో ఈ గ్రంథం పఠనం చేయడం వలన చాలా అద్భుతంగా ఇది మనకు అర్థమవుతుంది. మీకు ఇది వింతగా అనిపించవచ్చు. మనసుకు అద్దుకుపోయేలా చదవాలంటే ఈ ఏవైతే సూచించారో ఆ సూచనలన్నీ మనం పాటించి తీరాలి. మనసు లోతుల్లో ఈ జ్ఞానం ఇంకిపోవాలంటే ఈ పుస్తకాన్ని ఇలా సూచనాభిప్రాయంగానే చదవాలి. అంతే తప్ప ఉపసపోసం కోసమో కాలక్షేపం కోసమో అర్థం పర్థం లేకుండా వ్యర్థంగా వేగంగా చదవడం కోసమో ఈ పుస్తకాన్ని మనం ఎంచుకోకూడదు. ఈ పుస్తకం మీకు ఎంత మాత్రం పనికిరాదు అలా చదివితే. అందులో వర్ణింపబడ్డ జ్ఞానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. మన అర్థం కావాలి అంటే ఖచ్చితంగా ఈ ఏదైతే క్రమశిక్షణ ఉందో దీన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇలాంటి పద్ధతులు మనం పాటిస్తేనే అది మనకి పూర్తిగా అత్యంత ఆవశ్యకంగా అత్యంత శ్రేయస్కరంగా మనకు అది అర్థం అవుతుంది. అది మనకి అత్యంత శ్రేయస్కరము ఆవశ్యం. ఇలా అవలంబించడం వలన ఈ స్థలాన్ని ప్రత్యేకించి ఎంచుకోండి అని ఒక గదిని కేటాయించండి. ఓ చోట సుఖంగా కూర్చోండి. ఏమాత్రం శ్రమ లేకుండా మీరు ఉండగలిగితే విద్యార్థన కూడా త్వరితగతిగా సాగుతుంది. సుఖంగా ఉంటుందనుకుంటూనే శరీరాలు పడి కూర్చోండి. ఎటొచ్చి మీ శరీరం కూడా కండరాల మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఏమాత్రం శ్రమ లేకుండా మీరు ఉండగలిగినట్లు మీ ధ్యాస అంతా పుస్తకం మీదే, పుస్తకంలో ఉన్న వాక్యాల మీద, వెనుక ఉన్న భావాల మీద, ఆలోచనల మీద లగ్నమయ్యేలా అందులో విషయాలని సులభంగా మీరు ధారణ చేయగలిగే అవకాశం ఉంటుంది. మనం ఇలా పాటిస్తేనే. మన వీపుకి ఏదో వస్తువు గుచ్చుకుంటూనో, మన కాళ్ళకి ఏదో తగులుతూనో మన ధ్యాస అంతా ఆ నొప్పి మీద, ఆ అసౌకర్యం మీద ఉంటుంది. కాబట్టి మనం పుస్తకం ఎంత చదివినా, గంట 2 గంటలు 3 గంటలు ఎంత చదివినా అది వ్యర్థమే. మీకు ఎంతకాలం అవసరం అవుతుందో అంత సమయాన్ని మనం సుఖాసనంగా కూర్చొని ఈ అధ్యయనాలన్నింటినీ పూర్తి సవివరంగా ఆటంకం లేకుండా తగిన జాగ్రత్త తీసుకుంటూ మన ఆలోచన పరంగా నిర్విఘ్నంగా సాగుతూ ఉంటుంది. మీరు చదువుతున్నప్పుడు, అంటే మనం చదువుతున్నప్పుడు పూర్తి విశ్రాంతిని పొందుతున్నట్లే మనకు అనుభూతి కలగాలి. మనం చదువుతున్నప్పుడు పూర్తి విశ్రాంతి కలుగుతున్నట్లుగానే మనం అనుభూతి చెందాలి. కొన్ని క్షణాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. గాఢంగా ఊపిరి తీసుకోవాలి. 3 సార్లు వరుసగా గాఢంగా ఊపిరి తీసుకొని బయటికి విడిచిపెట్టండి. శ్వాసించండి, విడిచిపెట్టండి. మళ్ళీ కొన్ని క్షణాలు రిలాక్స్ అయిపోండి. తర్వాత ఈ అధ్యయనాన్ని ప్రారంభించండి. మొదటిసారి తేలిగ్గా ఓ న్యూస్ పేపర్ను చదివేంత పద్ధతిలో చదవండి. కొంతసేపు చదివాక కాస్త ఆగి చదివిన విషయాలు మీ మనసులో లోతులోకి చొచ్చుకుపోవడం దోహదం చేస్తుంది. ఒక పారాగ్రాఫ్ జాగ్రత్తగా విశ్లేషణాత్మకంగా నిశ్చితంగా వీక్షిస్తూ ముందుకు సాగండి. మనకు ఈ విషయం సరిగ్గా అర్థం కాకపోతే వెంటనే ఆ విషయాన్ని ఒక చిన్న పుస్తకం మీద మన అనుమానం గురించి వ్రాసుకొని ఉంచుకుందాం. మనకు విషయాలు అర్థం కావడం ముఖ్యం,
చిలకలాగా కొన్ని వాక్యాల అర్థం తెలియకుండా వల్లించడం నిష్ప్రయోజనం. కాబట్టి ఈ వాక్యాలకు మనం బానిసలు కాకూడదు. కష్టంగా అనిపించవచ్చు కొన్ని వాక్యాలు, గుర్తుపెట్టుకోవడం కోసం వాటిని వల్లివేస్తూ ఆ వాక్యాల్లో నిజమైన భావాలు మన దృష్టికి, మన ఆలోచనలకి అందకుండా పోయే ప్రమాదం ఉంది. మనం గ్రహించవలసిందల్లా ఒకటే, ప్రతి పదార్థాన్ని కాదు, దాని భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి తప్ప ఏవో పరీక్షల కోసమో, ఉత్తీర్ణులు అవడం కోసమో, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసమో కాదు. మనం ఈ గ్రంథంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకున్న తద్వారా మన దేహ బంధాల నుంచి, అంటే శరీరం అనే జైలు నుంచి విముక్తి సంపాదించుకోగలుగుతాం. ఈ జీవితంలో మన శరీరం యొక్క ఆవశ్యకత ఏమిటో, దాన్ని ఉన్నత పరిధులు ఏమిటో, అసలు జీవితానికి నిర్దేశింపబడిన పరమార్థం ఏమిటో అన్నీ గ్రహించగలుగుతారు. ఈ పాఠం పూర్తి చేసిన తర్వాత మీ అనుమానాలు ఒక పుస్తకంలో రాసుకోండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు మనకి ఏదైనా అది అర్థం కావటం లేదంటే దాన్ని అర్థం కాలేని విషయాన్ని మనం ఖచ్చితంగా ఒక పుస్తకంలోని చిన్న పుస్తకంలో రాసుకోవాలి. అందులో మనం మనకు గుర్తుగా రాసుకున్న కొన్ని అనుమానాలని మళ్ళీ ఆ సమాధానాన్ని వెలికి తీసుకునే ప్రయత్నం, మనలో నుంచి మనకి అది వచ్చేలా మనం ఆ ప్రయత్నం చేయాలి. ఇలా అనుమానంగా వచ్చిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు బయట ఎవరి నుంచో తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఇలా మనలో ఉద్భవించిన ప్రశ్నలకి మనలోనే సమాధానం ఉంటుంది. మన ఆత్మశోధన చేసుకోవాలి. మన అంతర్లీనంగా మన అంతరంగిక లోతుల్లోకి వెళ్ళి ఇది తెలుసుకోవాలి. మన అంతరంగంలో నుంచే ఉద్భవించిన ఆ ప్రశ్నకు మన అంతరంగంలో నుంచే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది. అలా తెలుసుకోవడమే శ్రేయస్కరం. బయట ఎవరినో, ఒక గురువునో, ఒక మాస్టర్నో, లేదంటే ఒక స్నేహితున్నో, ఒక బంధువున్నో అడిగి తెలుసుకునే సమాధానాలు మనకి ఇంకా అనుమానాలు రేకెత్తిస్తాయి. అది సులభమే కావచ్చు. ఒకవేళ అది మీ ప్రశ్నకి ఆ సమాధానం కొంచెం సూటబుల్గా ఉండొచ్చు. కానీ మన మస్తిష్కం లోపల పొరల్లో అవి చేరవు. కాబట్టి ఫ్రెండ్స్, మనం లోపల ఉద్భవించిన ప్రశ్నలకి మనమే సమాధానం వెతుక్కోవాలి. అలా వెతుక్కోవడానికి మనకి ఉపయోగపడే ఏకైక సాధనం ధ్యానం. ధ్యానం మన అంతరంగపు లోతుల్లో ఉన్న విజ్ఞానాన్ని, ఏదైతే ప్రశ్నార్థకంగా ఉన్నాయో ఆ ప్రశ్నలకి అర్థాన్ని, పరమార్థాన్ని తెలియపరుస్తుంది. సో మన వంతు కర్తవ్యం మనం చేసి తీరాలి. విలువ గల వస్తువులు మనం సంపాదించుకోవాలంటే ఎంత పరిశ్రమించాలో, ఎంత దీక్ష చేయాలో, ఎంత అనాయాసంగా ఉదారంగా సంపాదించుకున్న వస్తువుల విలువ అసలు మనకు ఉండదు, తెలియదు. అందుకే అవి మనకు ఉచితంగా లభిస్తాయి. సంకుచిత మానసిక ప్రవృత్తిని విడిచిపెట్టి మన మనస్సు తలపులను తెరిచి ఉంచుకొని సరికొత్త విజ్ఞానాన్ని లోపల ప్రీతితో ఆహ్వానిద్దాం. మన లోపల ఆ విజ్ఞానాన్ని లోపలికి ప్రీతితో ఆహ్వానిద్దాం. ఓ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయో అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని ఎప్పుడూ మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ పుస్తకం గురించి లోమిసాబ్ నాంపా గారు ఏం చెప్పారంటే, ఈ పుస్తకాన్ని దీంట్లో విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమన్నారు. మొత్తం ఏదైతే ఉందో అదంతా ఇన్ఫర్మేషన్, ఆయన అనుభవ జ్ఞానం దీంట్లో పూర్తిగా విపులీకరిస్తూ రాశారు. ఆయన ఏదైతే ఈ పుస్తకంలో మొత్తం ఒక శాస్త్రీయంగా రాసుకొచ్చారో అదంతా కూడా ఆయన అనుభవం. ఆ అనుభవాన్ని విపులీకరణగా రాసుకుంటూ మనందరికీ అది అర్థమయ్యేలా ఇది ఒక కోర్సులో పెడితే సాధకులకు అందించాలని ఆయన ఏదైతే అనుకున్నారో అది చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది. కాబట్టి పుస్తకం రూపంలో అందరికీ ఈ విజ్ఞానాన్ని ఇవ్వాలి. అలా ఇస్తే దాని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అయినా నేను ఇచ్చినోడిని అవుతానని చెప్పేసి ఈ పుస్తకాన్ని ఆయన రాయాలనుకుని రాశారు. సో ఇది మామూలుగా ఎవరైతే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం దీన్ని చదువుతూ దీని తాలూకు జ్ఞానాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటారని ఆయన ఆశిస్తూ, దీంట్లో అనేక డౌట్లు, సంశయాలు ఎన్నో వస్తాయి. మరి దానికి ఎవరయ్యా సమాధానం చెప్తారంటే ఈ పుస్తకం తాలూకా రచయితో, లేదంటే ఈ పుస్తకాన్ని అనువదించిన అనువాదకారుతో దీని తాలూకా ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు
దానికి బాధ్యులు కాదు. ఎవరు చదువుతారో ఆ చదివిన దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. గుర్తుంచుకోండి, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది కూడా ఎలా కూడా ఉంటుంది అని చెప్పడానికి ఆయన జీవితంలో అది జరిగింది. ఆయన అనుభవాన్ని కోండ్రీకరించి ఒక గొప్ప అద్భుతమైన గ్రంథ రచనగా దాన్ని మనందరికీ అందించారు. సో మరి ఫ్రెండ్స్, ఈ పుస్తకం చదివితే కొంత లాభం కలుగుతుంది. ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తేనే మనకి ఎక్కువ లాభం కలుగుతుంది. మామూలుగా కరస్పాండెన్స్ కోర్సులో కనిపించే ఎన్నో అంశాలు ఈ పుస్తకాల్లో కనిపిస్తాయి. ఈ పుస్తకాన్ని అనుసరించి వచ్చే ఇంకొక కొన్ని పుస్తకాలు రాయాలని మరి ఆయన అనుకున్నారు. అలాగే రాశారు కూడా. ఎన్నో గూఢ విద్యల్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియపరచాలనే ఉద్దేశంతో మరి నిగూఢంగా దాగున్న ఆ సనాతన విద్యనంతటి కూడా మళ్ళీ సనూతనంగా ఆయన వెర్షన్లో మనందరికీ అందించారు. అందులో భాగంగా మరి ఈరోజు మనం మరణం లేని మీరు అన్న పుస్తకాన్ని మనం చదువుకోవడానికి, తెలుసుకోవడం గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, అసలు విషయానికి వద్దాం. ఈ పుస్తకం కనీసం మనకి 30 అధ్యాయాలుగా విభజించారు. ప్రాణశక్తి, సిల్వర్ కార్డ్, ఎథెరిక్, ఆర వర్ణాలు మూడు పాఠ్యాంశాల కింద, అలాగే పూర్ణాత్మ, సూక్ష్మ శరీరయానం గురించి 3 అధ్యాయాలు, రిలాక్స్ అవ్వడం ఎలాగా, భూమి ఒక పాఠశాల, 10వ వంతు దానం, మధ్య మార్గం, సంతోషం, నమ్మకం, భయం, కలలు, విశ్రాంతి, ఆకాశిక రికార్డ్, ఆత్మ సంయమనం, టెలిపతి, ఊహాశక్తి, సమదృష్టి, కర్మ సిద్ధాంతం, మరణం, సజ్జీవన సూత్రాలు, హిప్నోటిజం, సెల్ఫ్ హిప్నోటిజం, స్వశక్తి, జంతువులే మేలు, ఇలా 30 అధ్యాయాలుగా పాఠ్యాంశాలుగా మరి ఈ పుస్తకాన్ని మరి మనకి అందించారు లోబశ్యామ్ రాంప గారు. మరి దానికి అనుబంధంగా పిజి రామ్మోహన్ గారు ఆత్మవిద్యకు అవధులు లేవు, అది 288 పేజీలోను, పుస్తక పట్టణం 303లోను మరి పూర్తిగా సవివరంగా ఈ పుస్తకాన్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ క్షణంలో చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుంది దాని మీద మనకి సవివరంగా తెలియపరిచారు. సో ఫ్రెండ్స్, మరి ఈ పుస్తకాన్ని మీ అందరికీ పరిచయం చేయాలని, మనందరం ఈ ఆధ్యాత్మిక విద్యను తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ మీ ఇన్నర్ వాయిస్ వాసు మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో అసలు పాఠ్యాంశాలకి తెలుసుకుంటూ మనం పాఠ్యాంశాల విధానాన్ని తెలుసుకుంటూ మరి ఈ పుస్తకాన్ని చదవడం మొదలు పెడదాం. ధన్యవాదాలు.